హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణ టాక్స్. సో ఈరోజు అయితే మన దగ్గర 4 జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. యామ్డాక్స్ నుంచి ఒకటి, కార్నర్ స్టోర్ నుంచి ఒకటి, కేపీఎంజీ నుంచి ఒకటి, ఇంకోటి విప్రో నుంచి. ఇది వాకింగ్ డే. సో కేపీఎంజీ వచ్చేసి డేటా అనలిటిక్స్ అనమాట. డేటా అనలిస్ట్ రోల్ కోసం 1 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని అయితే చాలామంది అడిగారు ఇలాంటిది ఏమైనా ఉంటే పోస్ట్ చేయమని. సో దానికోసం అయితే చేయడం జరిగింది. సో ఒక్కొక్క జాబ్ నోటిఫికేషన్ గురించి డీటెయిల్డ్గా అయితే చూద్దాం. ఫస్ట్ మనకి యామ్డాక్స్ వచ్చేసి అసోసియేట్ టెక్నికల్ అండ్ బిజినెస్ ఆపరేషన్ అనలిస్ట్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారు. సో బేసిక్గా బిజినెస్ అనలిస్ట్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి బీసీఏ, బీఎస్సీ, బీబీఏ అండ్ ఎంఎస్సీలో కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీలో వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓన్లీ 2023 పాస్అవుట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. మినిమం అకాడమిక్స్ వచ్చేసి 60% ఉండాలి వితౌట్ ఎనీ బ్యాక్లాగ్. అండ్ మీకు కావాల్సిన స్కిల్స్ వచ్చేసి లైనక్స్ అండ్ ఎస్క్యూఎల్. ఇది ఖచ్చితమైన స్కిల్స్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ అంబియస్ సిచ్యువేషన్స్, సో అలాంటివన్నీ ఉంటే సరిపోతుంది. అండ్ ప్రొడక్షన్ అప్లికేషన్ సపోర్ట్లో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ జాబ్ వస్తే ఇది గుర్గావ్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. సో ఇది యామ్డాక్స్ నుంచి. దీని అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, చూసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి కార్నర్ స్టోన్ జూనియర్ క్వాలిటీ ఇంజనీర్. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు టెస్టింగ్ రిలేటెడ్గా ఏమన్నా జాబ్స్ ఉంటే పెట్టండి ఫ్రెషర్స్ కోసం అని అడిగారు. సో ఆబ్వియస్గా ఎత్తికి తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ ఫ్రమ్ జూనియర్ క్వాలిటీ అనలిస్ట్ ఇంజనీర్ ఫ్రమ్ కార్నర్ స్టోన్. సో ఇది ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది అంటే బీటెక్లో అన్ని బ్రాంచెస్ అండ్ ఎంసీఏ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ఎవరైతే టెస్టింగ్ సైడ్ వర్క్ చేయాలి అనుకుంటున్నారో అది. సో ఇక్కడ మీకు మ్యాండేటరీగా టెస్టింగ్ రావాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఆ సైడ్ వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ మీకు రావాల్సిన లాంగ్వేజ్ ఏంటంటే జావా. సో యూ విల్ బి వర్కింగ్ ఆన్ జావా విత్ సెలీనియం టెస్టింగ్. కాబట్టి ఆ జావా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దేర్ ఈస్ నో ప్రాబ్లం. ఒకవేళ మీరు టెస్టింగ్ చేసి ఉంటే ఏదైనా సర్టిఫికేషన్ మీ దగ్గర ఉంటే అది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. మీకు ఇక్కడ ఆపర్చునిటీ పెరిగే అవకాశం ఉంటుందని దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కార్నర్ స్టోన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇందాక చెప్పినట్టు డేటా అనలిస్ట్ కేపీఎంజీ డేటా అనలిస్ట్ రోల్కి అయితే హైర్ చేసుకుంటున్నారు. సో దీనికి బీటెక్ బీసీఏ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎనీ కంప్యూటర్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ విత్ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఓకే. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే డేటా సైన్స్ సర్టిఫికేషన్ మీరు చేసి ఉంటే అది కూడా పెట్టండి. సో దట్ మే హెల్ప్ యూ. అండ్ ఇక్కడ మీకు డేటా అనలిస్ట్ అనగానే కావాల్సిన స్కిల్స్ ఏంటంటే అఫ్కోర్స్ పైథాన్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ అండ్ ఆల్టెరిక్స్ అని కూడా ఉంది. సో మీకు ఒకవేళ పైథాన్ వస్తే అదే మెన్షన్ చేయండి, ఎస్క్యూఎల్ వస్తే అదే మెన్షన్ చేయండి. బట్ పైథాన్ విత్ ఎస్క్యూఎల్స్ వస్తే దట్ ఈస్ వెరీ గుడ్ అనమాట. సో డేటా హ్యాండ్లింగ్ అయితే మీకు వచ్చి ఉండాలి. ప్రాసెస్ నాలెడ్జ్ ఆఫ్ బిజినెస్ ఫంక్షన్స్ ఇవన్నీ మామూలే, ఇంకా అన్ని విషయాలు మామూలే. సో బేసిక్గా ఇది కేపీఎంజీ నుంచి రిస్క్ అడ్వైజరీ డేటా అనలిస్ట్ రోల్. సో దీని అప్లికేషన్ లింక్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా విప్రో వచ్చేసి వాక్ ఇన్ డ్రైవ్ అనమాట. సో వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తుంది నాన్ వాయిస్ ప్రాసెస్ కోసం. దిస్ ఈస్ లొకేషన్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ విచ్ ఈస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్, ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు. బట్ పర్సూయింగ్ క్యాండిడేట్స్ అంటే ఇంకా ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదని క్లియర్గా మెన్షన్ చేశారనమాట. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఎలిజిబిలిటీ లేదు. నీడ్ ఇమీడియట్ జాయినర్స్. ఓకే, త్వరగా మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి వాక్ ఇన్ డ్రైవ్ వెన్యూ ఏంటి అంటే మీకు అందరికి తెలిసిందే విప్రో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రమ్ గూడాలో అయితే ఉంది మనకి హైదరాబాద్లో. సో 29th January నుంచి 2nd February వరకు మీకు వాక్ ఇన్ డ్రైవ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు. మీరు ఏదో ఒక రోజు వెళ్ళొచ్చు అనమాట. సో గేట్ నెంబర్ 1 విప్రో క్యాంపస్లో అయితే ఇది జరుగుతుంది. ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా కావాలి అనుకుంటే FLM ద్వారా మా యూట్యూబ్ ఛానల్ని అయితే ఫాలో చేయండి. And do like this video as well and share with your friends. And this is Krishna signing off. Thank you.